సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు పయనమయ్యేందుకు సిద్ధమైన ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్స్ షాక్ ఇస్తున్నాయి. అమాంతం ఛార్జీలు పెంచేసి సామాన్యులని ఇబ్బంది పెడుతున్నాయి. ప్రభుత్వ ఆర్టీసీ ఛార్జీలు అందుబాటులో ఉన్నా అందరికీ సరిపోయే అవకాశం లేదు. కొందరైనా ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణించక తప్పని పరిస్థితి. ఇదే అతునుగా ఇష్టానుసారంగా టికెట్ రేట్లు వసూలు చేస్తున్నాయి కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్. దీనిపై మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ప్రయాణికులు సొంతూళ్లకు పయనమవుతూ ఉన్నారు. అయితే ఉద్యోగ నిమిత్తమో ఉపాధి నిమిత్తమో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో సెటిల్ అయ్యి సంక్రాంతి దినాల్లో తమ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసేందుకు సొంతూళ్లకు వస్తున్నటువంటి సందర్భం. అందులోనూ సంక్రాంతి అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కళ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి దినాల్లో ఇక్కడ పాలు పంచుకోవాలనేది ఇతర ప్రాంతాల్లో దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కోరుకుంటారు. అందువల్ల చాలామంది ప్రయాణికులు ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలకు ఇప్పటికే పయనం అవుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు వచ్చేటువంటి ప్రయాణికులకు టికెట్ ధరలు అనేవి చాలా భారంగా మారుతున్నాయి. అందులోనూ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ప్రత్యేక సేవలు అందిస్తోంది, అనేక బస్సులు కేటాయిస్తోంది. టికెట్ ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉంచింది. కానీ ప్రైవేటు ట్రావెల్స్ యొక్క టికెట్ ధరలు చూస్తే పెను భారంగా మారింది సామాన్యులకు. ఎందుకంటే 2-3 రెట్లు టికెట్ ధరలు అనేవి పెరిగిపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆన్లైన్లోనే అత్యధిక ధరలు కనిపిస్తుంటే ఇంకా ఆఫ్లైన్లో ఇష్టానురీతంగా అవసరాన్ని బట్టి 5,000 నుంచి 10,000 వరకు కూడా వసూలు చేస్తున్నటువంటి అంటే పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టీఏ అధికారుల యొక్క లోపం, వారు దాడులు చేయకపోవడంతో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క దోపిడీ అనేది సామాన్య ప్రజల మీద పెను భారంగా పడిందనే చెప్పొచ్చు. నేను మీకు స్పష్టంగా చూపిస్తాను టికెట్ ధరలు ఎట్లా ఉన్నాయి, ఆర్టీసీ అంటే ఏపీఎస్ ఆర్టీసీ ఎలా ఉంది, అదేవిధంగా తెలంగాణ ఆర్టీసీ ఎలా ఉంది, ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క టికెట్ ధరలు ఎలా ఉన్నాయని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ యొక్క టికెట్ ధరలని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూశారు కదా, ఈ టికెట్ ధరలు అనేవి కేవలం మనం హైదరాబాద్ నుంచి రాజమండ్రి రావడానికి ఎంత పడుతుంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు 700 రూపాయలతో పాటు 900, మ్యాక్సిమం 600, 687, 699, అంటే 700, 1000 రూపాయల మించి కూడా ఎక్కడా కూడా టికెట్ ధరలను పెంపు లేవు. కేవలం ఏసీ బస్సులు ఉంటే వాటికి ఒక 1000-1100 రూపాయలు అందుబాటులో అంటే ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది. మ్యాక్సిమం చూస్తే 700, 600, 1000 రూపాయలకు మించి ఎక్కడా కూడా ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ధరలు అనేవి పెరిగినటువంటి సందర్భం లేదు. కాబట్టి సామాన్యులకు ఈ టికెట్ ధరలు అనేవి చాలా సౌమ్యంగా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే తెలంగాణ ఆర్టీసీ చూస్తే, తెలంగాణ ఆర్టీసీలో కూడా చూస్తే కేవలం అంటే ఏపీఎస్ ఆర్టీసీ మీద ఒక టికెట్ ధర మీద 200-300 రూపాయలు పెరిగినటువంటి విధానం చూసాం. 1000 రూపాయలు, 900 ఆ రకంగా అందుబాటులో ఉన్నాయి. ఇంకొకటి అంటే ఏసీ బస్సులకు మాత్రం 2,000 రూపాయలు కూడా తెలంగాణ ఆర్టీసీ అయితే వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం 2 రాష్ట్రాల యొక్క ప్రభుత్వ ఆర్టీసీ సేవలు చూసాం. కానీ ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది కావేరీ ట్రావెల్స్. ఇక్కడ చూడొచ్చు, మనం ఇందాక ఏపీఎస్ ఆర్టీసీలో చూసాం కదా, 600, 700, 900 రూపాయల టికెట్ ధర చూసాం. కానీ ఇక్కడ చూస్తే కళ్ళు చెదిరిపోయేలాగా ఉన్నటువంటి టికెట్ ధరలు చూడవచ్చు. 2,700, 2,500, 2,800, అదేవిధంగా 1,600, 1,700తో పాటుగానే 2,500. ఇక్కడ చూస్తే 3,200 రూపాయలు కూడా ఉంది, 3,600 రూపాయలు కూడా టికెట్ ధరలు కనిపిస్తున్నాయి. మరి ఇవి సామాన్యుడు ఒక్క ప్రయాణికుడు ప్రయాణిస్తేనే 3,400, 2,500 ఇలా ఒక్క టికెట్ ధరలో ఉపయోగిస్తేనే, సాధారణంగా మనం చిన్న కుటుంబాల్లో నలుగురిని చూస్తూ ఉంటాం. నలుగురు అంటే దాదాపు ఎంత అవుతుందంటే, ఒక టికెట్ 3,400 రూపాయల టికెట్ బస్సు ఎక్కిన నలుగురు కలిపి దాదాపు వారికి 15,000 రూపాయల వరకు కూడా భారం పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అదే పెద్ద కుటుంబాల విషయానికి వస్తే, అంటే 6గురికి మించి 10 మంది వస్తే వారికి ఇంకా 20,000 నుంచి 25,000 రూపాయల భారం పడుతుందనే చెప్పాలి. మరి ఇంత వేల రూపాయల భారం పడుతున్నప్పుడు సామాన్య ప్రజలు పండగ సెలబ్రేషన్ చేసుకునే పరిస్థితి ఉంటుందా? కేవలం ఇది ఒక సైడ్ రావడానికి మాత్రమే. ఎక్కడి నుంచి వెళ్ళాలన్నా కూడా మళ్ళీ సేమ్ ధరలు అమలు అవుతూ ఉంటాయి. కేవలం ఒక 4 ఇందాక మనం చెప్పుకున్నాం, నలుగురు రావాలంటే 15,000 రూపాయలు రావడానికి మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మరో 15,000 రూపాయలు ప్రైవేట్ ట్రావెల్స్కి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే కేవలం ఇటు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణం చేయాలంటే రానుపోను ఛార్జీలే ఒక నలుగురు ఉన్నటువంటి కుటుంబానికి 30,000 రూపాయలు పడుతున్నప్పుడు, ఇక్కడ కుటుంబం దగ్గరికి వచ్చి ఇక్కడ
ఎంజాయ్ చేసి వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందువల్లే పండగ సెలబ్రేషన్స్ అనేవి చాలా వరకు మసకబారుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందువల్ల అంటే ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ వల్ల. మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇంకొక ట్రావెల్స్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు ఏసీ 4,000 రూపాయలు. ఇది ఏంటంటే డిఎస్ఎం ట్రావెల్స్ అట. మనం చూస్తే 4,000 రూపాయలు. 4,000 ఏసీ బస్సులు ఉంటే సాధారణ బస్సులు 1,400 నుంచి 1,500 వరకు కూడా అవైలబుల్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకొకటి నేను మీకు చూపిస్తాను. సింధు ట్రావెల్స్ యొక్క పరిస్థితి చూస్తే ఇక్కడ చూడొచ్చు 1,600 నుంచి 3,000 వరకు, దాదాపు 3,000 రూపాయల వరకు కూడా టికెట్ ధరలు అనేవి మనకు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వద్ద కనిపిస్తుంది. కేవలం ఆన్లైన్లో, ఇదంతా కూడా ఆన్లైన్లో బహిరంగంగా కనిపిస్తున్నటువంటి టికెట్ ధరలు. కాకపోతే ఆఫ్లైన్లో ఇంకెంత వసూలు చేస్తున్నారనే దానికి లెక్కపత్రం లేదు. దీనివల్ల ఆర్టీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నది సాధారణ ప్రయాణికుల నుంచి వస్తున్నటువంటి విమర్శ. దీన్ని ఖచ్చితంగా ఆర్టీ అధికారులు పరిగణలోకి తీసుకుని ఈ సంక్రాంతి సందర్భంలో ఏదైతే సామాన్య ప్రజల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ జరుగుతుందో దాన్ని ఖచ్చితంగా అరికట్టాలి. ఆర్టీ అధికారులు దాడులు కొనసాగించి ఈ ధరల ఏవైతే పెంచారో వాటన్నిటిని కూడా తగ్గించి సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనేది చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు. దానివల్ల సంక్రాంతి పండుగలో మేము కూడా భాగస్వామ్యమై తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపి మళ్ళీ తమ గమ్యస్థానాలకు వెళ్ళేంత వరకు కూడా మాకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ ధరల భారం అనేది ప్రైవేట్ ట్రావెల్స్లో తగ్గించాలనేది సామాన్య ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి.